ఇక మంత్రి కొండా సురేఖ తన శాఖ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. తనను కలవడానికి వచ్చినప్పుడు ఇక వందలు వేలు ఖర్చు పెట్టి బొకేలు తేవద్దని కోరారు. ఆ డబ్బును తిండిలేని అభాగ్యులకు ఉపయోగించాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. తాను శాల్వాలు బొకేలను ఇష్టపడని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇంకొకటి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు డబ్బులు అనేటివి దయచేసి వృధా చేయొద్దు. ఇప్పుడు నాకు ఇచ్చారు, పెద్ద పెద్ద బొకేలు తెచ్చారు, ఒక్కొక్క బొకే 2000 ఉంటుంది. మరి మా వాళ్ళు తెచ్చిన బొకేలు ఎవరో ఆ రోజుకు తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు. నేను శాలువాలు బొకేలు ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చెయ్యను. ఇక ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి ఆ రోజు ఒక 10 మంది తిండి లేని వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద ఉంటే వాళ్ళకి తీసుకొచ్చి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. కానీ అంత పెద్ద ఎత్తున మీరు ఖర్చు పెట్టి బొకేలు శాలువాలు దయచేసి కప్పకండి. దానివల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. మీకు మనసులో ఉంటే చాలు, మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సింది శాలువాలు కప్పో బొకేలు పెట్టో కాదు. మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళిపోయినాక ఏం చేస్తాం, ఆ బొకేసు పడేస్తాము. మరి ఇంకొకటి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు డబ్బులు అనేటివి దయచేసి వృధా చేయొద్దు. ఇప్పుడు నాకు ఇచ్చారు, పెద్ద పెద్ద బొకేలు తెచ్చారు, ఒక్కొక్క బొకే 2000 ఉంటుంది. మరి మా వాళ్ళు తెచ్చిన బొకేలు ఎవరో ఆ రోజుకు తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు. నేను శాలువాలు బొకేలు ఎప్పుడు కూడా